నమస్తే, వెల్కమ్ టు ఎన్టీవీ స్పోర్ట్స్. టీమిండియా హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ తన మార్క్ చూపిస్తున్నాడు. జట్టు ఎంపిక దగ్గర నుంచి జట్టు వ్యూహాల వరకు తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. సాంప్రదాయ పద్ధతులకు స్వస్తి చెబుతూ వినూత్న ఆలోచనలతో దూసుకుపోతున్నాడు. కోచ్గా అసాధారణమైన నిర్ణయాలతో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమిండియాను విజేతగా నిలబెట్టాడు. దుబాయ్ పిచ్కు అనుగుణంగా 5 స్పిన్నర్లను ఏర్పాటు చేయడంతో పాటు తుది జట్టులో 4 స్పిన్నర్లను ఆడించాడు. అంతేకాకుండా బ్యాటింగ్ డెప్త్ ఉండేలా కేఎల్ రాహుల్ను 6వ స్థానంలో ఆడించి ఆశించిన ఫలితాలను రాబట్టాడు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ముగియడంతో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్కు 2.5 నెలల పాటు విశ్రాంతి లభించనుంది. ఎందుకంటే టీమిండియా ఆటగాళ్లంతా ఐపీఎల్ 2025 సీజన్ ఆడనున్నారు. అయితే ఈ ఖాళీ సమయాన్ని గంభీర్ విశ్రాంతికి వాడుకోకుండా తదుపరి సిరీస్ల కోసం వ్యూహాలను సిద్ధం చేసుకునేందుకు వెళుతున్నారట. జాతీయ మీడియా కథనాల ప్రకారం గౌతమ్ గంభీర్ భారత్ ఏ జట్టుతో వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ అనంతరం భారత జట్టు 5 టెస్టుల సిరీస్ కోసం ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. అంతకుముందు భారత్ ఏ జట్టు ఇంగ్లాండ్లో పర్యటించే అవకాశం ఉంది. భారత్ ఏ జట్టుతో ఈ పర్యటనకు గంభీర్ వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తద్వారా రిజర్వ్ బేస్ను బలోపేతం చేసుకునే అవకాశం దక్కుతుందని గంభీర్ అభిప్రాయమని బోర్డుకు చెందిన ఓ అధికారి మీడియాకు చెప్పారు.